ఇంకా కిచెన్ ల్యాబ్ లోపల ఈరోజు మనం ఆలూ టిక్కా పిజ్జా ఎలా తయారు చేసుకోవడం, నేను ఇక్కడ హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మిత్రులు. ఏంటి అంటే కావలసినటువంటి పదార్థాలు ముందుగా ఆలుగడ్డలు 2 తీసుకొని మెత్తగా ఉడికించాలి. మొక్కజొన్న పిండి 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గ్రీన్ చిల్లీస్ 1 స్పూన్, చిన్నగా తరిగినటువంటి చిన్న ముక్కలు ఇలా వేస్తాం కదా చిన్నగా, అలా 1 స్పూన్, పిజ్జా సాస్ 2 స్పూన్లు, ఉల్లి టమాటా 1/2 కప్పు, టమాటాలను ఉల్లిపాయలను సన్నగా దురుముకోవాలి, క్యాప్సికమ్ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు. స్వీట్ కార్న్ ఉంటాయి కదా, వీటిది మన మొక్కజొన్నలో మొక్క బుట్టలలో స్వీట్ కార్న్ 1/2 కప్పు, చీజు స్పూన్, ఉప్పు నూనె తగినంత. ఇవి కావలసినటువంటి పదార్థాలు. ఇంకా మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే కూడా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అది ఐజీవర్ విష్ అనమాట, అలా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ అన్నమాట, తయారు చేసే విధానం, మేకింగ్ ప్రాసెస్. ఒక పెద్ద గిన్నెలో ఆలు, మొక్కజొన్న పిండి, 1/2 స్పూన్ చిల్లీ, వాటిని మిరియాల పొడిని అన్నీ వేసి బాగా కలపాలి. చేతులకు కాస్త నూనె కానీ నెయ్యి, మిశ్రమం ఉంటే బటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. దాన్ని కొంచెం పూసుకొని మెత్తగా చేసి ఆలును ముద్దగా చేసుకొని అరచేతంత సైజులో చిన్న రొట్టెలా వత్తుకోవాలి. ఆ రొట్టెలన్నింటిని నూనెలో అటు ఇటు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దేనిపైన ఒక పాన్ పైన వేయించాలి. ఇలా చేసుకుంటూ దాన్ని ఇంత సైజులో చేయాలి. చేసి కింద పైన వేసుకుంటూ దాన్ని రొట్టెల్లాగా బతుకోవాలి. ఆ రొట్టెల్లాగానే నూనె అటు ఇటు వేయించుకుంటూ దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దాని మీద పిజ్జా సాసుని పూసి ఉల్లి, క్యాప్సికమ్, టమాటా, స్వీట్ కార్న్ ఇవన్నీ తయారు చేసుకున్నాం కదా మనం ముందే మిశ్రమం, ఇలా మిక్సింగ్, చిల్లీ ఫ్లేక్స్ను వేసి పేనం మీద అవన్నీ వేసి దానిపైన ఇంకొక చపాతీ ఉంటుంది కదా, దానిపైన వేసేయాలి. వేసి పేనం మీద 2 నిమిషాల పాటు వేడి చేస్తే ఆలూ టిక్కా పిజ్జా రెడీ అవుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చూడండి, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. ఇంకా ఏంటి, స్వీట్ కార్న్ 1/4 కప్పు ఫైబర్ కూడా ఉంటుంది, చీజ్ ఉంటుంది. శరీరానికి కావాల్సినటువంటి అన్నింటిని కూడా మనకి అందజేస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం తయారు చేసుకొని ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, దీంట్లో ఏమీ కలవలేదు. ఏం కలిసింది? జొన్న పిండి కలిసింది. కానీ మనం బజార్లో కొనుక్కుంటే ఏముంటుంది? బజార్లో మనం కొనుక్కున్నట్టయితే మైదా పిండి ఉంటుంది, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అలా చేయకండి, ఇంట్లోనే చేసుకొని మీరు తినండి, పిల్లలకు పెట్టండి, ఈవినింగ్ స్నాక్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.